మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పులి చంద్రశేఖర్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్, రోజు ఒక యాపిల్ తింటే చాలా హెల్దీగా ఉంటామంటుంటారు. కానీ మేము యాపిల్స్ తింటున్నాం, అదేవిధంగా ఇతరత్ర ఫ్రూట్స్ తింటానే ఉన్నాము. ఆయిల్ ఫుడ్ అస్సలు తినట్లేదు. అయినా ఎందుకు మా పొట్టలో గ్యాస్ ఫామ్ అవుతుంది, మేము అన్హెల్దీగా ఉన్నాము అని అంటున్నారు. సో దానికి మీరు ఏం చెప్తారు? మంచి పాయింట్. ఇక్కడ హెల్త్ అన్నారు. హెల్త్ మన వరకేనా, యాపిల్ కూడా హెల్త్ ఉందా అనేది రెండు రకాలుగా చూసుకుందాము. అన్హెల్దీ యాపిల్సా, అన్హెల్తీ హ్యూమన్ బీయింగ్సా, రెండు రకాలుగా చూసుకుంటే పూర్వకాలము మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ మా గ్రాండ్ పేరెంట్స్ కానీ 100 ఏళ్ళు వచ్చినా కానీ పళ్ళు కూడా పీకించుకోలేదు. అర్థమైందా? అలాగే మనం కుళ్ళిపోతున్నాము, మన చుట్టూతో ఉన్నాయి కూడా కుళ్ళిపోతుంది. దాంతోపాటు కుళ్ళిపోతుంది కూడా యాపిలే. దీనికి కారణం ఏంటి అని తెలుసుకోవాలి అంటే, ఒకప్పుడు మన చిన్నప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈట్ అన్ యాపిల్ కీప్ ద డాక్టర్ వే అని చెప్తూ ఉంటారు. సార్, నన్ను ఇంటర్వ్యూకి వచ్చే ముందు నవీన్ ఒక యాపిల్ తీసుకొని రా అన్నారు. సో నేను తెచ్చాను. మీరు కూడా మళ్ళీ యాపిల్ తీసుకొని వచ్చారు. నేను కూడా యాపిల్. సో ఇదేమో నిగనిగలు ఆడిపోద్దా ఉంది. ఓకే. సో రెండు డిఫరెన్స్ ఏంటండి? ఏం లేదు సార్, మీరు సినిమాకి వెళ్ళారు ఎప్పుడన్నా? వెళ్ళాను సార్. ఇంటికి వెళ్ళారు ఎప్పుడన్నా? వెళ్ళాను. సినిమాకి వెళ్తే హీరోయిన్ మొహానికి కొద్దిగా కవరింగ్ చేసుకుంటది, ఇంటికి వెళ్తే మీ ఆవిడ వేసుకోదు అనమాట. సో అలాగా దీంట్లో ఒకటి హీరోయిన్, ఒకటి ఇల్లు అనమాట. హీరోయిన్ తెచ్చాను. మంచి నిగనిగలు ఆడాలి. ఓకే, హీరోయిన్ కావాలా, మంచి పెళ్ళం కావాలా అన్నట్టు ఉన్నది. నా ఉద్దేశం ప్రకారం మెరిసిని అన్ని బంగారం కాదు అని చెప్తారు చాలా మంది. అలాగే ఈ మెరుపు తీసుకొచ్చారు మీరు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే మామూలుగా ఇప్పుడు ఈ షైన్ ఎక్కువ ఉంది, మనం కొనేటప్పుడు కూడా బాగా మంచిగా మెరుస్తుందా లేదా, షైన్ లో ఉందా లేదా అనేది తీసుకుంటాము. సో ఎట్లా మనం దీన్ని డిఫర్ చేయాలి? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిగనిగలాడితే కొనాలా అనేది పాయింట్ కాదు మనకి. ఇప్పుడు మనకి ఎందుకు అలా చేస్తున్నారంటే, ఇప్పుడు రెండుగా చూసాం, ఒకటి ఏమైనా ప్లెయిన్ గా ఉంది, ఒకటి ఏమైనా ఇది నిగనిగలాడుతుంది. దీనికి ఒక కోటింగ్ అనేది వేసాం. ఐ మీన్ నేను మనం అందంగా కనిపించడానికి మనకు ఫౌండేషన్ వేసుకున్నట్టు, ఇట్లాగే ఈ యాపిల్కి ఎందుకు ఫౌండేషన్ వేస్తున్నారు, ఎందుకు జనాలు కొనేవాళ్ళు నిగనిగలాడితే కొంటున్నారా లేకపోతే మంచిగా ఉండాలనేది చూసుకుంటే, ప్రతి పండుకి పెరిషబుల్, నాన్ పెరిషబుల్ అని చెప్తూ ఉంటాం. ఒక మన ఇంట్లో వంట వండుకున్నా కానీ రైస్ 2-3 రోజుల తర్వాత పాడైపోతుంది, దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ ఉంటాము, అన్ని రకాలు చేస్తూ ఉంటాం. అలాగే ఫ్రూట్స్ కూడా ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. మనకి కస్టమర్కి వచ్చేసరికి ఆ టైం వరకు ఉండడం కోసము, దాని యొక్క రూపం ఆపకుండా ఉండడం కోసం చేస్తున్న మార్పుల్లో మనకి క్యాన్సర్ అనేది రావడానికి చేస్తున్నారు. దీంట్లో ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు మీకు ఫ్రూట్ చూసారనుకోండి, కట్ చేసినప్పుడు కూడా తొడిమ వదిలేస్తారు. ఇక్కడ చాలా ఫ్రూట్స్ ఏదైతే తొడుము కట్ అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బనానాస్ ఉన్నాయి ఇంట్లో, అట్టిపళ్ళతో పైన కట్ చేసి పైన అంతా ఆక్సిడైజ్ అయిపోయి నల్లగా అయిపోతుంది అట్టిపండుకి. అదే విధంగా దీనికి కూడా ఈ తొడుము తీసేస్తే దాంట్లోంచి ఆక్సిజన్ వెళ్ళి లోపల పండు ఆరెంజ్ గా బ్రౌన్ కలర్ లో అయిపోతూ ఉంటుంది. దాన్ని లోపలికి ఆక్సిజన్ వెళ్లకుండా ఉండడం కోసము, పండు పాడైపోకుండా ఉండడం కోసం, కస్టమర్ వరకు వెళ్లే వరకు చూసుకోవడం కోసం మన ఇంట్లో కొన్న తర్వాత ఎమ్మటే తినేము, 2-3 రోజులు ఉంటుంది. సో ఎక్కడైతే పండు వస్తుందో అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నుంచి అమ్ముకుని కానీ మన ఇంట్లోకి ఒక మంచి క్వాలిటీ ఉండాలన్నట్టుగా జనాలు దాని లోపలికి ఆక్సిజన్ వెళ్లకుండా ఉండటం కోసం దానికి ఒక కోటింగ్ అనేది ఏర్పాటు చేస్తుంది. ఓకే, మేము ఎట్లా తెలుసుకోవాలి సార్? అంటే ఇది కోటింగ్, ఇది నాన్ కోటింగ్? ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, మన ఇది ఇప్పుడు షైనింగ్ ఉంది. సో దీంతో జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ హియర్, ఇలా తీస్తూ ఉంటుంటే దీని చూడండి, తెల్లగా పొడిగా వస్తుంది ఇక్కడికి. ఇప్పుడు నేను జస్ట్ దీంతో ఇలా ఎక్కువ కూడా చేయలేదు, ఎంత ఉంది సార్ వైట్ గా పౌడర్. సో నిగనిగ రావాలంటే రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఊరినే జస్ట్ ఇక్కడ నేను దీన్ని షేవ్ చేస్తున్నట్టు చేస్తున్నాను. సో యు సీ దట్ ఆల్ తెల్లగా వచ్చిందంతా వ్యాక్స్ లాగా ఉన్నది. ఈ వ్యాక్స్ ఏం చేస్తుంది అని అంటే, బేసికల్లీ దాంట్లోకి ఆక్సిజన్ వెళ్లకుండా పండు పాడవకుండా ఉండడం కోసం చేస్తున్నారు. సో ఇంకొకటి, దీన్ని మనం తీసుకొచ్చిన తర్వాత ఒక ఎండ్ కస్టమర్ గా ఎలా ఉంది అని అంటే, ప్రతిసారి మనం యూ కెన్ ఏబుల్ టు స్క్రాచ్ ఇట్ అండ్ సీ, ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత వేడి వాటర్ లో పోస్తే వ్యాక్స్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఆ రకం కూడా జరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో వ్యాక్స్ ఇప్పుడు మనకి యాపిల్ లోపల ఉన్నది యాంటీ ఆక్సిడెంట్, క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఈ పైన ఇలా పూతల వల్ల, మన పెస్టిసైడ్స్ వల్ల క్యాన్సర్ వచ్చేటట్టు అవుతుంది. ఒకప్పుడు మీరు చూసారు, ఎప్పుడో వినేవాళ్ళం క్యాన్సర్ ఎవరికో వచ్చిందంట అనేది. ఇప్పుడు ప్రతి ఇళ్లలోనూ ప్రతి ఆల్టర్నేట్ పర్సన్ కి ఏదో క్యాన్సర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే ఒక పేషెంట్ ముంబై నుంచి వచ్చారు, ఎన్నో హాస్పిటల్ తిరిగి వచ్చారు. ఆవిడకి ఏ చెడు అలవాటు లేదు. సో అండ్ చాలా టెస్టులు చేయించుకున్నారు,
వెరీ బిగ్ యూనివర్సిటీ నుంచి వచ్చారు, నానావతి హాస్పిటల్ నుంచి రిఫర్ చేశారు నాకు. ఆవిడకి ఇక్కడ మెడలో అంత గడ్డలుగా వచ్చేసినాయి అంట. గడ్డలు వచ్చి ఎన్ని టెస్టులు చేసినా క్యాన్సర్ అయితే ఉందని తెలుసు, కానీ ఏ క్యాన్సర్ తెలియలేదు, ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలియలేదు. ఇప్పుడు నా దగ్గర 2 months ట్రీట్మెంట్ ఇస్తాను, నెక్స్ట్ రోజు మార్నింగ్ వెళ్ళిపోతారు. సో అలాగా ఆవిడ వయసు ఎంత 45-50 సంవత్సరాలు. సో వాళ్ళకి ఏంటంటే నాన్ వెజ్ కూడా తినరు వాళ్ళు చెప్పాలంటే. సో ఎందుకు వస్తున్నాయి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్, ఫ్యామిలీ హిస్టరీ, ఇలాంటివన్నీ మనకు చుట్టుపక్కల ఉంది. అంటే ఒక లేడీ ఏ హ్యాబిట్స్ లేని వాళ్ళకు కూడా ఇలాంటి క్యాన్సర్లు వస్తున్నాయి అని అంటే, వన్ ఆఫ్ దోస్ థింగ్స్ ఆర్ కంటామినేషన్ ఆఫ్ మనం తీసుకునే ఆహారాన్ని మనం కంటామినేట్ చేసుకుంటున్నాం. ఓకే. మనం హెల్దీగా ఉండాలంటే మరి ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలండి? హెల్దీగా ఉండాలంటే ఫ్రూట్స్ ఇస్ బెస్ట్ సొల్యూషన్. ఎవరికి చెప్పినా కానీ తీసుకోమని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు ఒక పదం చెప్తూ ఉంటాను. చాలా మంది పేషెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు, సార్ గ్యాస్ ప్రాబ్లము ఎక్కడ తగ్గింది మీ దగ్గర తగ్గుతుందంట అని వస్తాను, ఆయన తగ్గింది మరి నాకు కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది ఏంటి సార్ అంటారు. దానికి ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక టేక్ చెట్టు ఉంటుంది. టేక్ చెట్టు పడేయడానికి కొట్టేవాడు ఒక గొడ్డలు తీసుకుని వెళ్తుంటాడు. సో టేకు చెట్టు చిన్నగా ఉన్నప్పుడు మనం ఇలా అంటే అయిపోతుంది. అదే పెద్ద చెట్టులో దానికి కావాల్సిన గొడ్డలు కూడా పొద్దునగా ఉండాలి, కొట్టేవాడు కూడా బలంగా ఉండాలి. ఒకసారి కొట్టేవాడు బలంగా రాకపోవచ్చు, యూజ్ చేసే టెక్నాలజీ సరిగ్గా లేకపోవచ్చు, అసలు యాక్చువల్లీ వాళ్ళలోనే ప్రాబ్లం ఉండొచ్చు. అదేవిధంగా మనం తింటున్న ఆహారము ఒక్కొక్క చోట ఒక్కొక్క మార్పు రావటం వల్ల వాళ్ళలో రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అలాగే ఈ పాయింట్ ఎందుకు నేను చెప్తున్నానంటే, గ్యాస్ పేషెంట్స్ యాపిల్ తినొచ్చా లేదా అనే క్వశ్చన్ నన్ను అడుగుతూ ఉంటారు. సార్ ఏ ఫ్రూట్స్ తినాలి, ఏ ఫ్రూట్ తినకూడదు. సరే అని మొదలు పెట్టంగానే నాకు షుగర్ ఉంది సార్ అంటాడు ఒకడు. తర్వాత నేను ఇంకో ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను అంటారు. సో ఒకే పేషెంట్లో వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు యాపిల్ కానీ వీటిల్లో గ్యాస్ పేషెంట్స్కి కొంతమందికి పడదు అని చెప్తే, pH వాల్యూస్ <4 ఉంటుంది, వాళ్ళకి ఇంకా ఎసిడిటీ ఎక్కువ అవుతుంది. ఓకే. సో అలాగే మన డైజెస్టివ్ సిస్టంలో చూసుకుంటే ఒక్కొక్కరు IBS పేషెంట్స్ ఉంటారు కొంతమందిలో, వాళ్ళల్లో ఏమవుతుంది అంటే కడుపు ఉబ్బరం వస్తుంది. సో అంటే ఒక ఫ్రూట్ అందరికీ పడుతుందని నేను చెప్పలేను. అందు గురించి FODMAP డైట్ అనేది కొత్తగా ఒకటి వచ్చింది. సో దీన్ని డివైడ్ చేసుకుంటే మనము చేసుకునే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఒక ఫ్రూట్ని ఎక్కువ రోజు ఉంచడానికి మనం చేస్తున్న పెస్టిసైడ్స్ కానీ, లేకపోతే దానిపైన పోత ఒకటి మన క్యాన్సర్ ఇస్తుంటే, మంచి ఫ్రూట్ తీసుకున్నా కొంతమందికి కొన్ని గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రైటిస్ పేషెంట్స్ యాపిల్స్ pH వాల్యూస్ డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇదంతా పక్కన పెట్టేస్తే, నేను విదేశాల్లో ఉన్నప్పుడు, నేను స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు అతి గొప్ప యాపిల్ తిన్నా నేను కంపేర్ చేసింది ఏంటంటే కాశ్మీర్ యాపిల్కే. నేను ఎప్పుడో 30 సంవత్సరాల కిందట ఒకసారి తిన్నాను అప్పుడు కాశ్మీర్ యాపిల్. ఇట్ వాస్ సో గుడ్, ఈవెన్ నౌ ఐ కుడ్ ఫీల్ ద టేస్ట్ ఇన్సైడ్ మీ. సో అంత గొప్పగా ఉన్నాయి అన్నమాట. సో ఏం మారిపోతుంది, మనం చేసేదల్లా మనం యాడ్ చేసే పెస్టిసైడ్స్ వల్ల ఆ ఫ్రూట్ లో ఉన్న ఇది కూడా మారిపోతూ ఉంది. దట్స్ వాట్ ఐ సీ దట్. మొత్తానికి ఒకవేళ యాపిల్ మంచిదే అంటే, ఫ్రూట్స్ అన్ని మంచివే, కానీ వాటిని మనం మంచిగా కడిగేసుకున్న తర్వాతనే, లేదంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు అందరికీ డౌట్ ఉంటుంది. సో మేము వాళ్ళ దగ్గర ఇట్లా షాప్ పండు దగ్గర జస్ట్ ఒకసారి గోరుతో ఇట్లా అంటే దానికి వ్యాక్స్ ఉందో లేదో తెలుస్తుంది. పిల్లలకి పెట్టినప్పుడు చాలా మంది ఇందాక కూడా పేషెంట్ ఒకళ్ళు అడిగారు, సార్ ఫైబర్ కావాలంటే తోలుతో తినాలి, తోలుతో తినాలంటే భయం వేస్తుంది ఎందుకంటే వ్యాక్స్ ఉంటుంది, ఎలా తినాలి అని. ఓకే. సో బేసికలీ వాళ్ళందరూ ఏంటంటే పైనుంచి తోలు తీసేసి లోపల తీస్తున్నారు పిల్లలకి, విచ్ ఇస్ అండర్స్టాండబుల్. దానివల్ల ఫైబర్ వస్తుంది కానీ పూర్తి ఫైబర్ రాకపోవచ్చు. అంటే ఇప్పుడు వేడి నీళ్ళలో కడిగేసిన తర్వాత తినొచ్చా అంటే? వేడి నీళ్ళు కడిగేస్తే అది హాట్ వాటర్, కానీ దాని యొక్క రుచి పోతుంది కదా. దట్స్ వాట్ ఐ మీన్. ఆర్గానిక్ వెళ్ళిపోతే చాలా బెస్ట్ అంటారు. అదే. సో న్యాచురల్ ఫార్మ్స్ లోకి వెళ్ళి ఆర్గానిక్ ఫ్రూట్ తింటే సరిపోతుంది. సార్ ఒకవేళ ఈ వ్యాక్స్ కోటెడ్ ఫుడ్స్ మనం తిన్నాం అనుకోండి, మన లార్జ్ ఇంటెస్టైన్ కావచ్చు, స్మాల్ ఇంటెస్టైన్ కావచ్చు, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఓకే. సో బేసికలీ దీంట్లో ఏమున్నది, ఈ వ్యాక్స్ చుట్టూతో ఉన్న కార్బన్ మాలిక్యూల్స్ కానీ ఇంకా వేరే పెస్టిసైడ్స్ ఏమైనా ఉంటే పేగు లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని క్యాన్సర్స్ ఫామ్ అవుతుంటాయి. మీరు ఈ మధ్యకాలంలో ఉంటారు, చిన్న పేగు, పెద్ద పేగు క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ అధికంగా వింటూ ఉన్నాము. కొంతమంది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి. సో దీస్ ఆర్ ది రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవి వాళ్ళకి వచ్చే క్యాన్సర్స్ కారణము ఒక మన వ్యాక్స్ తో పాటు దానిపై ఉన్న చుట్టూ కార్బన్ మాలిక్యూల్స్ తోటి క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.